విన్నప్పుడు ఏమనిపించింది అంటే ఇది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇదంతా హారర్ అన్నారు, లవ్ అన్నారు. సో ఈ 2 కలిపి చూపించాలంటే కొంచెం కష్టం. సో మీకెలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ మూవీ నాకు చాలా ఇష్టం చేయడం. అంటే నాకు ఒక డ్రీమ్ వచ్చేసింది. బట్ చూడడం చిన్నప్పటి నుంచి చూసేదాన్ని. బట్ లవ్ అనేసరికి కొంచెం అన్‌కంఫర్టబుల్ వచ్చింది. ఎలా అంటే లవ్ స్టోరీ నాకు సెట్ అవుతదా? నేను చేయగలనా? పబ్లిక్ నాకు యాక్సెప్ట్ చేస్తదా అని అనుకున్నా. బట్ యెస్ ఎండ్ ఆఫ్ ద డే ఐ నెయిల్డ్ ఇట్. నాకు అనిపిస్తుంది. బట్ ఇక ఆడియన్స్ చూడాలి ఏమంటారు ఇక. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు మీరు ప్రివ్యూ చూసారు, మూవీ కూడా చూసారు. సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? థియేటర్‌లో అయితే పీపుల్ వర్ ఎంజాయింగ్ ఇట్. హారర్ అన్నా గానీ దే వర్ ఎంజాయింగ్. కొంచెం స్కేరీ ఉంది బట్ ఎంజాయింగ్ ఇట్. అంటే షూట్ చేసేటప్పుడు వేరు, మళ్ళీ ఇలా ప్రివ్యూయో లేకపోతే మన మూవీ చూసుకున్నప్పుడు హారర్ అన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడో అక్కడ భయం అన్నది స్టార్ట్ అవుతుంది. సో మీ మూవీ మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత హారర్ సీన్స్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? నన్ను నేను గుర్తించలేకపోయా కొన్ని సీన్స్‌లో. నేనే అనుకున్నా. ఓకే. సో వచ్చిందంట. యా. ఓకే. సో డైరెక్టర్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే జీడి నరసింహ చాలా బాగా మెంటోర్ టైప్. ఒక ప్రిన్సిపల్ డీన్ ఎలా ఉంటారు నేర్పిస్తారు ఎడ్యుకేషనల్ టైప్లో. అలా చాలా సీన్స్ నేర్పించారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ తను నాకు చాలా సపోర్ట్ చేశారు. సీన్ విషయంలో అయినా డైలాగ్ విషయంలో అయినా. సో మీ ప్యాషన్ ఏంటండి? ఓవరాల్గా మొత్తం మూవీసే అనుకోవచ్చా? ఇంకేమన్నా లైక్ మీకు వేరే ప్యాషన్స్ ఏమన్నా ఉన్నాయా? నేను ప్రొఫెషనల్గా ఆర్కిటెక్ట్ని. బట్ యాక్టింగ్ నాది ప్యాషన్. పెయింటింగ్, స్కెచింగ్ అన్నీ చేస్తూ ఉంటాను, ఆర్ట్ వర్క్ అన్నట్టు. సో యాక్టింగ్ ఈజ్ ద ఆర్ట్ వర్క్. అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది, లైక్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది, ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది ప్రతి యాక్టర్. యా. సో అంటే మొత్తం ఆర్కిటెక్చర్ అన్నారు, ఇప్పుడు ఇటువైపు వచ్చారు. సో మిమ్మల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఉండి ఉంటారు లైక్ మూవీస్లోకి వెళ్ళడానికి, అలా ఎవరు ఉన్నారు మీ లైఫ్? లైక్ కొంచెం రెట్రో టైప్లో వెళ్తుంది, శ్రీదేవి అండ్ దివ్య భారతి. యా. అంటే అంత మంచి యాక్టర్స్ ఇప్పుడు లేరు, వాళ్ళని ఇంకేస్ రీప్లేస్ చేశారు ఎవరైనా యాక్టర్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు? ఇట్స్ రియలీ హార్డ్. వాళ్ళంతా జోనర్లో వెళ్ళడం చాలా కష్టం. ప్రతి సెకండ్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తూ చూడడం అంటే ఎవరిని ఎక్కువ చూడలేదు. బట్ ఎస్, అందరు యాక్టర్స్ చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు, ప్రతి స్క్రిప్ట్ని జస్టిస్ ఇస్తున్నారు. బట్ నాకెందుకు శ్రీదేవి, దివ్య భారతి చాలా నచ్చుతారు. గణేష్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఐ మీన్ ఆయన ఆల్రెడీ యాక్టర్ మనందరికీ తెలుసు. సో కొంచెం అంటే ఫుల్ ఫేసెస్ కొంచెం తెలిసిన వాళ్ళు ఉండడంలో కొంచెం బెటర్ అని అనిపించవచ్చు. ఫేసెస్ తెలియని వాళ్ళు ఫస్ట్ మూవీతో ఇంట్రొడ్యూస్ అవ్వడం కొంచెం వేరు కదా. సో గణేష్ గారితో ఎలా అనిపిస్తుంది? గణేష్ ఇస్ గుడ్, లైక్ ఫ్రెండ్లీ. తను నాకు ఒక సీనియర్, యాక్టింగ్లో సీనియర్ కాబట్టి అలా ఏం చూపెట్టలేదు. నన్ను ఒక ఫ్రెండ్గానే ఉన్నారు. ఎప్పుడు నాకు ఫీల్ అవ్వలేదు లైక్ తను సీనియర్ నేను సీనియర్ నాకు చూపెట్టండి సీనియర్నెస్ అని అంటే ఏం లేదు. పేరుతోనే పలుకు చాలు అనేవాళ్ళు. చాలా బాగా వర్క్ చేశారు నాతో. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే? సో జనరల్గా మీకు వచ్చిన ఫేవర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ గారి గురించి కానివ్వండి. నాకు ఇంకా హారరే వస్తున్నాయి స్క్రిప్ట్లు. బట్ నేను ఇంకా ఆలోచిస్తున్నా. హారర్ ఇష్టం బట్ మరీ ఒకటే కంటిన్యూ అవ్వకూడదు కదా. సో నేను ఆలోచిస్తున్నా ఈ జోనర్ తీసుకోవాలా వద్దా అని. ఇంకా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.